తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికి తెలిసిందే. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు బిగ్ బ్రదర్స్గా పేరు మోసారు. ఆ బిగ్ బ్రదర్స్ తెలంగాణలో ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డికి ఎక్కడ కబ్జాలు చేయాలి, ఎప్పుడు కబ్జాలు చేయాలి, ఎంత కబ్జా చేయాలి, ఎట్లా రేవంత్ రెడ్డిని కాపాడాలి, సో రేవంత్ రెడ్డికి ఎట్లా డబ్బు సంపాదించి పెట్టాలి, ఈ అన్ని పనులలో వాళ్ళు చాలా బిజీ. అందులో అన్నకు సంపాదించి పెట్టడంతో పాటు వీళ్ళు కూడా సంపాదించుకుంటారు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు కబ్జా చేస్తే రేవంత్ రెడ్డి అడగట్లేదు, లేదంటే కాంగ్రెస్లో ఉన్న వేరే మంత్రులు ఎమ్మెల్యేలు భూములు కబ్జా చేస్తే ఎవరు అడ్డు రావట్లేదు. కానీ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు భూములు కబ్జా చేస్తాను, రేవంత్ రెడ్డి యొక్క అన్నదమ్ములు భూములు లాక్కుంటేనో, రోడ్లు లాక్కుంటేనో, ఇంకేమో లాక్కుంటేనో వెంటనే మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణలో పిసిసి అధ్యక్షునిగా ఉన్న ఒకే ఒక్క బీసీ బిడ్డ, మరి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. సో ఆయన ఏం చేస్తారంటే, బాబు ఇది తప్పురా పోయి, మరి ఇక్కడ భూములు కబ్జా చేస్తున్నారు, ఈ లంగా పని చేస్తున్నారు, ఇది ఎట్లా రాబాయి అని చెప్పేసి ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసింది. అంతే, అట్లా కబ్జాలు చేయదే, అది మంచి పని కాదు, లంగ పని, మంచి పనులు చేయవా అన్నాడు. నువ్వు మాకు చెప్తావా, మాకు చెప్పేంత మూల కానివా, మా రేవంతనం లేకపోతే నువ్వెంత, నీ లెక్క ఎంత, నువ్వు మాకు నీతులు చెప్తావు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేపిస్తుండు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, లేదంటే రేవంత్ రెడ్డి మీడియా ఛానల్లో, మేజర్గా బిగ్ టీవీ అనే ఒక బ్రోకర్ ఛానల్. ఈ బిగ్ టీవీ అనే బ్రోకర్ ఛానల్ని రేవంత్ రెడ్డి నడుపుతాడని యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి ఏం తప్పు చేసింది మహేష్ కుమార్ గౌడ్, ఎందుకు బిగ్ టీవీ టార్గెట్ చేసిందని ఇలా నవాసి తెలంగాణ స్పెషల్ ఐటమ్గా రాసింది. ఒకసారి ఫస్ట్ ఆ వార్త చెప్పే ప్రయత్నం చేస్తాం. టైటిల్ చూసుకోరి, బిగ్ బ్రదర్స్ వర్సెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆ బిగ్ బ్రదర్ సంగతి మీకు తెలిసిందే, పేరు డైరెక్ట్ పెట్టరమంటారు. వాళ్ళకు భయం ఉంది పాపం, పిరికితనమా, భయమా, రోగమా, ఏందని తెలియదు. సో పేరు మాత్రం డైరెక్ట్ రాయరాయాలి. సో ఇది ఇవాళ బ్యానర్ ఐటమ్గా నమస్తే తెలంగాణ తీసుకుని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పేపర్ మొత్తం కూడా ఇది ఒక్కటే వార్తను ఆల్మోస్ట్ కంటిన్యూ చేసింది. సో ఇక్కడ భూమి ఫోటో పెట్టింది, భూమి వేసి ఇట్లా మధ్యలో షాక్ వేసి దించుతురట. ఆ దించేటోళ్ళు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అయితే, దించుతుంటే ఆపేటోడు మహేష్ కుమార్ గౌడ్ అయిపోయింది. మా భూములు కబ్జా చేస్తుంటే ఆపుతావా అని చెప్పేసి వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారు. అట్లా సలసల మండే ఇదిలా రగిలిపోతున్నారు. ఇక మరి ముచ్చట ఏందా అంటే, భూముల వేటట, పెద్దలు ఆట ఆడుతురట, గన్ గేము, భూస్కాము టీపీసీసీ చీఫ్కు గురిపెట్టిరట. ఇక మంచిరేవుల ఆలయ భూముల వివాదంలోకి నార్సింగి ఏసీపీ వచ్చింది. మంచిరేవుల్లో శివాలయం అని చేసి రేవంత్ రెడ్డి దాదాపుగా 100 కోట్లతోని ఒక దేవాలయం కడుతున్నాడు. ఈ మూసి ప్రక్షాళన పేరుతో చేసే డ్రామాల. అయితే మీ గతంలో నిన్నమన్నా ఒక వారం కింద చదివిన ఏంటంటే, మంచిరేవుల్లో అపార్ట్మెంట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లకు పోయే రోడ్డు చిన్నగా ఉంది, దాన్ని 100 ఫీట్ రోడ్డు చేయడానికి పక్కన వాళ్ళ భూములు గుంజుకుంటారు. వన్స్ 100 ఫీట్ రోడ్డు చేసిన తర్వాత అక్కడ ఆ రూట్లో ఉన్న అపార్ట్మెంట్లకు, విల్లాల దగ్గర దండిగా పైసలు వసూలు చేసుకొని పెద్ద ఎత్తున 40 ఫ్లోర్లకు 30 ఫ్లోర్లకు పర్మిషన్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు అక్కడ విల్లాలు ఉన్నాయనుకోరు, విల్లాలు అయితే ఓన్లీ గ్రౌండే కడతారు. అదే ఇక్కడ అపార్ట్మెంట్ కలిస్తే 40 ఫ్లోర్లు వేయచ్చు మంచిరేవుల్లో. సో అందువల్ల ఆ 100 ఫీట్ల రోడ్డుగా కన్వర్ట్ చేయడంలో భూములు కబ్జా చేసే ప్రయత్నం జరుగుతున్నది. దానికి తోడు రేవంత్ అన్న నిన్న అక్కడ గుడి అని ఒక ప్రోగ్రాం తీసుకుంటూ పెద్ద శివాలయం ఏదో కడుతున్నాడట. ఆయన ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేసింది. అక్కడ ఈ బిగ్ బ్రదర్స్ భూములు ఏదైతే 100 ఫీట్ రోడ్డు పక్కన కావాల్సినంత భూమి ఉందో అదంతా కబ్జా చేసుకొని 100 ఫీట్ల రోడ్డుగా కన్వర్ట్ చేసి కమిషన్లు దొబ్బి తిందామని అనుకుంటున్న తరుణంలో ఏమంటే మహేష్ కుమార్ గౌడ్ ఎంటర్ అయిపోయింది. అట్లెట్లా చేస్తారని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసింది. కొడకల్లారా, ఇంత పనుకున్నావా, నువ్వు మమ్మల్ని అడ్డుకుంటావా, మా అన్న ముఖ్యమంత్రి, తెలంగాణలో మాదేను రాజ్యం, నువ్వెట్లా అడ్డుకుంటావు అని చెప్పేసి, అది కూడా నువ్వు ఒక బీసీవి, మా నాయన పోలీస్ పట్టేలు, మా ముత్తాత పోలీస్ పట్టేలు, మా తాత పోలీస్ పట్టేలు, మా ఇంటి ముందరం కూడా పోతే చెప్పులు ఇప్పుకొని పోయేది, నువ్వు నన్నే ప్రశ్నిస్తావా అని చెప్పేసి
ఆ బిగ్ బ్రదర్స్ మరి బిగ్ టీవీలో వార్తలు రాపించారన్నమాట. అది ముచ్చట. ఇక చూసుకోరు. ఆయన మహేష్ కుమార్ గౌడ్కు అతి సమీప బంధువుగా నిర్ధారించారట. ఇప్పుడు ఇది నార్సింగిలో ప్రస్తుతం ఏసీపీగా పనిచేస్తున్న పోలీస్ అధికారి ఆయన భూ వివాదంలో ఏలుపెట్టింది. ఆయన ఎవరయ్యా అంటే మహేష్ కుమార్ గౌడ్ గారికి అత్యంత సమీప బంధువు. ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి మంచిరేవులు అంటే గట్టిగా కిలోమీటరే. నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి గట్టిగా కిలోమీటరే ఉంటుంది. సో అంత అంత దగ్గరలో ఈ భూమి ఉందన్నమాట. అందువల్ల ఆయన ఎంటర్ అయ్యిండు. ఎవరు? ఏసీపీ గారు. ఆ ఏసీపీ గారు వచ్చేసి మహేష్ కుమార్ గౌడ్కి సమీప బంధువు కాబట్టి మహేష్ చెప్తేనే వేయిండు, ఆయన సొంతంగా ఓలేదు. మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. సో ఇది వాళ్ళ యొక్క ఆలోచన. ఇక తల దూర్చొద్దంటూ టీపీసీసీ చీఫ్కు బిగ్ బ్రదర్స్ వార్నింగ్ ఇచ్చారట. అయితే మరి టీపీసీ చీఫ్ ఏం చేసిండు? ఆ తర్వాత ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవులపై ఏసీపీని పంపించేసింది. ఏం జరిగిందంటే, అరే బాబు మా దాంట్లో తల దూర్చకరా అని వాళ్ళు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్కి. ఏమంటారు, బిగ్ బ్రదర్స్ చెప్పారు. సో ఆయన ఏం చేసిండు? ఇక సరే పడ్డరు నాయన, ఇక వద్దురా, వాళ్ళంతా మొత్తుకుంటారు నా మీద, ఈ లొల్లొద్దు మనకు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిండు? వాళ్ళ సమీప బంధువు అయిన నార్సింగిలో పనిచేస్తున్న ఏసీపీ గారిని చలో చలో నువ్వు సెలవులకు, నువ్వు వెకేషన్కి వెళ్ళిరా, ఇక ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఆయన పంపించేసిండు. పంపించినాక ఇక మరి సుదీర్ఘకాలం సెలవు పెట్టే భూములు కబ్జా చేస్తే భూములల్లో రోడ్లు పడుతున్నాయి, 100 ఫీట్ల రోడ్ అవుతున్నాయి, ఇంకా అంతకంటే ఎక్కువ పక్కనంగా ఏమైనా భూములు దొరికితే అవి కూడా కబ్జా చేస్తున్నాయి, అంత మంచిగానే జరుగుతున్నాయి. సరే ఎట్లమ్మా మహేష్ కుమార్ గౌడ్ మీకు ఏమైనా వ్యతిరేకంగా పనిచేసినట్టు లేదు, ఓపెన్గా మీరు చేసే లంగా పనికి సహకరించింది. ఫిర్బీ ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ పైన పగబట్టి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక ఇగో ఇక్కడ ఇదంతా ఇది కొండ సురేఖ కూతురు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, వీళ్ళందరినీ నివేదించినవి ఇక్కడ రాశారు. సరే 1 by 1 అన్నీ ఉన్నాయి. ఇక్కడ మరి ముచ్చట రాసి చిన్నగా రాసి టీపీసీసీ చీఫ్ ముఖ్య నేత మధ్య మరింత ముదిరిన వైనం. ఆ ముఖ్య నేత అంటే రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్కి పడతలేదని చెప్పేసి రాశారు. బిగ్ బ్రదర్స్ ఆగడాలు, పాలనా వైఫల్యాలపై నివేదికలు తయారు చేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. అంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏం లంగా పనులు చేస్తారు రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని, దానికి తోడు తెలంగాణలో పాలన ఏ రకంగా ఉంది, ఎక్కడ మనం ప్లస్ ఉన్నాం, ఎక్కడ మనం మైనస్ ఉన్నాం, మనకు ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు, అన్ని విషయాలు ఆయన వాళ్ళ పార్టీకి తెలియజేస్తారంట. ఇది సెంట్రల్లో, ఢిల్లీలో. ఇక ఇట్లయితే కాదురా బై, వీడు నేను చేస్తే అధ్యక్షుడు అయినోడు నా కోసం పనిచేయాలి, నేను చెప్పినట్టు పనిచేయాలి, కానీ ఎటుగాక అధ్యక్ష పదవి వచ్చింది కదా అని చెప్పేసి తోక జాడిస్తూ ఉండు, నేను చెప్పింది వినట్లేడు, ఏమనంటే ఢిల్లీకి పోతాడు, వాళ్ళకి నివేదికలు ఇచ్చి వస్తాడు, ఇట్లయితే కాదని చెప్పేసి ఇప్పుడు ఆయన పనితనం బాగాలేదు, పీసీసీగా ఫెయిల్ అయ్యిండు, ఆయనను పెట్టి ఇంకో వాళ్ళని పెడితే బాగుంటుంది, ఇట్లా దొంగ కథనాలు పేపర్లలో రాపిస్తుంటారు రేవంత్ రెడ్డి. ఇది తెడతెల్లం అవుతాం. అయితే నమస్తే తెలంగాణలోట ప్రచురితమైన కథనాలు జోడించారట. అధిష్టానానికి పంపినట్టు కూడా అనుమానిస్తున్న ముఖ్య నేత వర్గం. అర్థమైందా? నమస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు వ్యతిరేకంగా ఈ బిగ్ బ్రదర్స్ చేసిన ఆగడాల గురించి గత 2 సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. బిగ్ బ్రదర్స్ ఈడ కబ్జా చేశారు, బిగ్ బ్రదర్స్ ఆడ కబ్జా చేశారని రాశారు. సో ఆయన ఏం చేశారంట, ఈ నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలన్నింటినీ క్లిప్పింగ్లు తీసుకుపోయి ఢిల్లీలో ఉన్న పార్టీకి ఆల్రెడీ కంప్లైంట్ చేసినట్ట, నివేదికలు ఇచ్చినట్టు అనుమానపడుతున్నట. సో అందులో నమస్తే తెలంగాణ కథనాలను జోడించారు అని చెప్పేసి కూడా రాస్తారు. అంటే మేము చేసిన దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అక్కడ సెంట్రల్ పార్టీ గమనిస్తుంది. అంటే నమస్తే తెలంగాణ రాసే కథనాల్ని చాలా స్టాండర్డ్గా ప్రజలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇదొక అంశం తెలియజేస్తా ఉంది. అయితే అందుకే మహేష్ గౌడ్ లక్ష్యంగా ముఖ్య నేత మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ముఖ్య నేత మీడియా ఎవరయ్యేవాడు? బిగ్ టీవోడు. ముఖ్య నేత ఎవరు? రేవంత్ రెడ్డి. మహేష్ కుమార్ గౌడ్కు టార్గెట్ చేసుకొని గత 2-3 రోజులుగా నాన్ స్టాప్గా అసలు ఇక వదిలిపెట్టేది లేదు, విరామం లేకుండా. ఇక వాడు
వాడు బిగ్ టీవీ నడిపే బ్రోకర్ గాడు వాడు పెట్టుకుంటాడు. ఇగో బిగ్ టీవీ ప్రత్యేక కథనంపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్. పండవేటి తొక్తారా రే. మహేష్ కుమార్ గౌడ్ పైన ప్రత్యేక కథనాలు రాసే ఈ బిగ్ టీవీ ఛానల్ నడిపే బ్రోకర్ గాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పైన ప్రత్యేక కథనాలు నడిపే దమ్ముందారా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు వాడు రెడ్డే కావచ్చు, నాకు గుర్తున్నది వాడు రెడ్డినే. నేను ఇంతకుముందు కనుక్కున్నా, మా మల్లిగా కూడా చెప్పింది రెడ్డో ఎలమో ఏదో ఒకటి అగ్రకులం. బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ మీరు చేసే లంగా పని అడుగుతే ఆయన ప్రత్యేక కథనాలు రాసినప్పుడు మరి ఆ లంగా పని చేసి కబ్జాలు చేసే బ్రోకర్ గాళ్ళ గురించి మీ పేపర్లో ప్రత్యేక కథనాలు వస్తాయా? దమ్ముందా దద్దమ్మలా అది కూడా తెలియాలి. ఇక ఇంకో సర్కారు ముఖ్యుల చుట్టే భూ వివాదాలు తిరుగుతురట. సర్కారు ముఖ్యులు మీకరికే నగరం చుట్టూ ఆ భూ వివాదాలకు పెద్దలే అసలు సూత్రధారులు. వందల ఎకరాల సర్కారు భూముల కబ్జాల వెనుక వాళ్ళ కంపెనీలే ఉన్నాయంట. శంషాబాద్ భూ వివాదంలో చక్రం తిప్పిన ముఖ్య నేత అనుచరుడు. తొలుత విషయం తెలియక తహసీల్దారుపై ఏసీబీ దాడులు చేయించిన పెద్ద విచారణలో తన ప్రధాన అనుచరుడే కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. గుట్టుచాపుడు కాకుండా తహసీల్దారుపై బదిలీ వేటు వేసి సైలెంట్ అయ్యారు. 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తికి ఇచ్చిన ఇదే తహసీల్దారు ఆ భూ కబ్జా వెనుక ప్రచారంలో స్థానిక నియోజకవర్గ నేత అల్లుడి పేరు. ఈ వార్తనానే దమ్మున వార్తలు రాయాలి. నమస్తే. ఇప్పుడు కేసీఆర్ పత్రిక కేసీఆర్ కున్నంత దమ్ము ఉండాలి. గింత దద్దమ్మ లెక్క వానల్లుడు వీనల్లుడు వాడు గిట్టనా రాసేది. ఇగో గీన నేత గా ముఖ్య నేత గీన చేసింది కబ్జా గీన తహసీల్దార్ గీన అల్లుడు గీన మంచి పద్ధతి రాయాలి. అప్పుడు తెలంగాణ పేరు కూడా అబ్బా నమస్తే తెలంగాణ మంచి బట్టలు ఇప్పి రాసింది ఆ వార్తను అనుకుంటాం. ఈ వదిలినట్టు అదురుకొని బెదురుకున్నట్టు రాస్తే జనం ఇంకా ముందు అవుతారు నమ్మడానికి. సో నమ్మాలంటే మీరు క్లియర్గా పేరుతో రాయాలి. సో ఇక్కడ ఒకటి. తర్వాత రియల్ అంగట్లట సర్కారు భూములుంట కోట్ల విలువైన 107 ఎకరాల అమ్మకానికి బేరం వేస్తారు. రియల్ ఎస్టేట్ వాట్సాప్ గ్రూపులో చలామణి అవుతున్నది. గండిపేటలో 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిపై నకిలీ జీవోలు తెచ్చారు. పుప్పాలగూడలో 98 ఎకరాల ప్రభుత్వ భూములపై నకిలీ పాస్ పుస్తకాలు వచ్చినాయి. పసిగట్టిన గండిపేట తహసీల్దార్ నార్సింగి పోలీస్ స్టేషన్లో 2 వేరు ఫిర్యాదు ఇచ్చింది. చూసుకోండి. షబ్బాస్. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటే. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటంటే 98 ఎకరాలు అంట నాయన. 98 ఎకరాలు మన అయ్య జాగిరి అయిపోయింది. ఎవడో మరి మన అయ్య రెక్కల కష్టం చేసి సంపాదించినట్టు బాజాబ్తా కబ్జాలు చేస్తారు, బాజాబ్తా దోపిడీ చేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదనది అని అయ్య జాగిరి కాదు. ఇదంతా అదే కథన. మొత్తానికి అదే వీళ్ళు చేసే లంగలత్తుకోరు ఈ భూ కబ్జాలకు ఈ భూ దందాకు అడ్డొస్తున్న మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డగా మరి అలా ఉన్నందుకే ఆయన పైన ఇంత జులుం ప్రకటిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇదే పని ఇదే అడ్డుకోవడమో ఇంకోటో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసి ఉంటే ఇవాళ గుట్టు చప్పుడు కాకుండా పండుకుంటుండే రేవంత్ రెడ్డి. అన్నీ మూసుకొని పండుకుంటుండే. కానీ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ బిడ్డగా ఎదుర్కొంటున్నాడు, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇలా ఆయన పైన కథనాలు రాస్తుంది. ఇగో పొట్టివాడిని పొడుగు కొడితే వాడిని దేజమ్మ వచ్చి వచ్చినట్టు. రేవంత్ అన్న నేను అదే చెప్తున్నాను. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నువ్వు కొడుతున్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు. రేపో మాపో భగవంతుని వల్ల నిన్ను కూడా కొట్టుడు ఇంకోటి కొడతాడు. సో అందుకే ఏం చెప్తానంటే లంగ పనులు బంద్ చేయరు, భూ కబ్జాలు బంద్ చేయరు, భూ దోపిడీ బంద్ చేయరు, అన్నదమ్ముల రియల్ ఎస్టేట్ ఆఫీస్ బంద్ చేయరు. ఫస్ట్ మొదలు రేవంత్ రెడ్డి అండ్ కో పెట్టిన రియల్ ఎస్టేట్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. బాజాబ్తా ఫైల్ మొదలు పెట్టుకొని ఈ ఫైల్ క్లియర్ చేస్తే నాకెంత, ఈ ఫైల్ క్లియర్ చేస్తే నాకెంత వస్తుంది, నీకెంత ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు అన్నదమ్ములు చేస్తున్న లంగా పని. అందరికీ తెలిసి విషయం, ఎవ్వరు దాచిపెట్టేలేదు. ఇట్లా మరి చెప్పాలన్నా మీరే సమాధానం.
నాకైతే ఏం సంబంధం లేదు. ఇంకేంది ఇది మొత్తానికి ఏది మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను ఎందుకు టార్గెట్ చేసినట్టే గిందుకు టార్గెట్ చేసి వాళ్ళు చేసే లంగ పనులకు అడ్డొస్తాను. కొడుకు ఎంత పనుకున్నా నువ్వు లంగవరని బడగాల్సి మీద ఎత్తారు. ఈయన కూడా రాసిండు. ఇప్పుడు నాకు కూడా అర్థం కాదు, ఎప్పుడైతే కాంగ్రెస్లో ఉన్న ఒక నాయకునికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వార్తలు రాపిస్తాడో ఎమ్మటే నమస్తే తెలంగాణకు తెలంగాణ పత్రికకు ఎక్కలేని ప్రేమ పుట్టుకొస్తుంది. ఏందో అర్థం కాదు, అంతులేని ప్రేమ, అమితమైన ప్రేమ వస్తుంది. అది అర్థమే కాదు నాకు ఎందుకు. ఇంకేందా ఈయన అంటాడు బీసీ బిడ్డ మహేష్ గౌడ్ జోలికి వస్తే ఖబర్దార్, బ్లాక్ మెయిల్ రాజకీయాలు సాగవు, ఫేక్ ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజల. ఈయన జాతీయ అధ్యక్షుడే, ఆయన జాతీయ అధ్యక్షుడునా? మనిషికో సంఘం పెట్టి ఏమన్నా కెరకు వాడు. ఇప్పుడు బీసీల జోలికి వస్తే ఊకోమంటాడా? ఇది బ్లాక్ మెయిల్ రాజకీయాలు అంటే ఇక సాగవట. ఇప్పుడు రేపు పొద్దుగాల బీసీల గురించి రేవంత్ రెడ్డి ఏమన్నా మంచి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిన అనుకునేలోకి వెళ్ళి నాకేం మంచి మంచి మాట వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి జాజల సిరన్న. ఎందుకంటే సిగ్గు లేకుండా పోయి పుష్పగుచ్చాలిచ్చి ఎరిపూలని చేసాం మమ్మల్ని బీసీలని. 42% బీసీ రిజర్వేషన్కు మేము అనుకూలం కులగానే చెప్తున్నాయి. ఉరికితివి ఏమంటే ఇట్లా అంటారు కదా, లాగు లేపుకొని పైకి. ఇక మళ్ళీ నువ్వు ఇప్పుడు ఊకోను పీకుతా చేస్తా అని నమ్మడిగా ఉన్న మాట చెప్పండి. మీరు దొంగలు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు తింటున్నట్టు బీసీ సంఘం పేరు పెట్టుకొని మీరు సంపాదించుకొని పెట్టుకో తప్ప మీరు నిజంగా నికాల్సుగా బీసీల పక్షాన ఏనాడు నిలబడిన దాఖలాలు లేవు. సో మరి మహేష్ కుమార్ గౌడ్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన జోలికి వస్తే ఊకోమని ఈయన బీసీ సంఘం అంటే ఆయన చెప్పి స్టేట్మెంట్.